హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారు బ్లూ కలర్ షర్ట్లో రావడంతో అది కూడా కాస్త చర్చనీయాంశంగా మారింది. అంటే చాలామంది వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది బ్లూ షర్ట్ కాబట్టి మా పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ మీడియాలో ప్రచారం చేయడం చూస్తున్నాం. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు, మరి అసలు టీడీపీ వాళ్ళ రియాక్షన్ ఏంటి మరి దీని పట్ల? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారిని వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఎన్టీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోయినా మాత్రం టీడీపీలో వైసీపీలో ఆయన పేరు మాత్రం ఎప్పుడు వినబడుతూనే వస్తుంది. ఇప్పుడు కూడా ఆయన ఏదో క్యాజువల్గా వేసుకున్నారేమో, మరి ఒక బ్లూ షర్ట్ వేసుకొని ఓటు వేయడానికి వచ్చారు. దాంతో వైసీపీ వాళ్ళు మా పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు, మా పార్టీ పర్సన్ని వాళ్ళ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? వీళ్ళు వైసీపీ వాళ్ళ అమాయకులు కానీ వాళ్ళు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఇద్దరు మిత్రులు కలిసి మూడో మిత్రుడిని అడిగారు, నీకెవరంటే ఇష్టం అని చెప్పేసి. నీది తెల్ల చొక్క, నాది ఎర్ర చొక్క, నేను కమ్యూనిస్టు, నువ్వు కాంగ్రెస్ అనుకోండి. వాడు తెల్ల చొక్కా వేసుకొని వచ్చాడంటే ఆటోమేటిక్గా నీ వాడైనా అర్థం. పోనీ లేదా అసలు నన్ను పట్టించుకోలే నా మిత్రుడు కాదని అనుకోండి, మీరు మిత్రుడైనట్టే కదా. మన ఇద్దరికీ కామన్ మిత్రుడు అనుకుంటున్నాము. ఆయన నాకు మిత్రుడే కాదు, ఆయన విషయం నేను పట్టించుకుంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని పట్టించుకున్నాడు కదా. ఇప్పుడు కూటమిని ఏం పట్టించుకోలేదు, తెలుగుదేశాన్ని ఏం పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు చావు బ్రతుకుల మధ్య ఉంటున్నప్పుడు కూడా ఆయన మనసు విప్పి మాట్లాడలేదు. అదంతా నాకు ఎందుకో ఆ విషయంలో తారక్ మీద నాకు కొంచెం అసంతృప్తి ఉందన్నమాట. ఎందుకంటే రాజకీయాలు అన్నవి బయట రాజకీయాలు ప్రదర్శిస్తున్నాడు అన్న విషయం బయటికి తెలియకూడదు. అది నేను చెప్పేది. ఎందుకంటే అందరితో పాటు వెళ్తావు, ఏమా ఏ బాగున్నావా, అందులో కూడా పిల్లని పెళ్లి కారకుడైనటువంటి ఆయన మరి పలకరించలేదు కదా. ఇప్పుడు ప్రత్యేకించి ఈరోజు మామూలు నీలం చొక్కా వేసుకున్నాడు గనక వైఎస్ఆర్సీపీ అంటే ఎలాగవుద్ది? వాడు ఎప్పటి నుంచో తెలుగుదేశంతో మాత్రం లేడు. ఈ మధ్య కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి, ఫోటోలు వచ్చాయి. దానికి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడంటే అక్కడ చంద్రబాబు నాయుడుతో లేనట్టే. ఏదైనా వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎప్పుడూ ఉంటుందండి. ఎవరిద్దరి మధ్య? లోకేష్ మధ్య, తారక్ మధ్య. తెలుగుదేశం పార్టీకి వారసుడు నేనే అని తారక్ అనుకోవచ్చు, లేదా తారక్తో ఉన్నవాళ్ళు చెప్పవచ్చు. లేదు, ఎంత కష్టపడుతున్నాను కదా, ఎంత పాదయాత్ర చేశాను కదా, మా నాన్న తెలుగుదేశానికి ఎంత కష్టపడ్డాడు కదా, మా నాన్న లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏముంది, కనుక మా నాన్న తర్వాత వారసుడు నేనే అవుతానని లోకేష్కు ఉంటుంది. సహజం. అయితే మీకు లోకేష్కున్న తారక్కున్న ప్రజల ముందు గుర్తిస్తారు కదా. ప్రజలు ఏం గుర్తిస్తారు? ఒకసారి 2 సార్లు ఆర్టిస్ట్గా గుర్తిస్తారు, తర్వాత ప్రజలకు ఏమి చేశారు అన్నది గుర్తిస్తారు. ఇప్పుడు మంగళగిరిలో అదే అయింది కదా. మంగళగిరిలో అంతకుముందు లోకేష్ బాబు ఓడిపోయినాడు. తర్వాత అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరున్నారు కదా, ఆడు ఎప్పుడు కనబడలేదు. తర్వాత ఇక్కడ గెలిచిన వాడు, రాజోల్లో గెలిచిన వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. స్థానికుడైనప్పుడు కూడా ఏం చేయలేదు. లోకేష్ ఏం చేశాడు? వెళ్ళారు. అక్కడ సామాజిక వర్గంలో ఎక్కువ ఓట్లు ఎవరికి ఉన్నాయి? పద్మశాలి వర్గానికి ఉన్నాయి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు. అందరికి మొగ్గాలు గిగ్గాలు మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు. ఎవరెవరికి ఏం కావాలో అంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నెక్స్ట్ టర్మ్లో ఎలక్షన్లో నిలబడ్డో సంబంధం లేకుండా ముందు వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ చేకూర్చేశాడు. ఈరోజు డెఫినెట్గా ఆ ఓట్లు అందరూ జీవనోపాధి కలిగించిన వ్యక్తిని ఎవరూ మర్చిపోరు కదా. అలాగా ప్రజలు ఏం ఆలోచిస్తారంటే మీరు సరేనయ్యా, మీ ఫోటోలు ఇవన్నీ సరేనయ్యా, మాకేమి ఇచ్చారు మీరు? మా వనరులు ఏమి ఇచ్చారు? మా సంక్షేమం ఏముంది? మా తాగునీరేది? మా సాగునీరేది? మా రేషన్ ఏమిది? రేషనింగ్ బాగుండాలి. అయితే మా రిజిస్ట్రేషన్ ఫీజులు, మా ఫీజులు ఎందుకు అలా పెరిగిపోతున్నాయి? ఎంత పర్సెంటేజ్ పెరిగిపోతున్నాయి? పేదవాడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయగలడా? అలాగైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయట, జెరాక్స్ కాపీ ఇస్తారట. ఇన్ని కష్టాలు పెట్టేస్తుంటే ఎవరైనా ఎందుకు ఓటేస్తారు? అలాగా నేను చెప్పేది ఏమిటంటే, ఒకవేళ తారక్
వచ్చినప్పుడు కూడా పరిపాలన చేతన అవ్వాలి కదా. ఇవన్నీ లేకుండా నేను నీళ్ళు చొక్కా వేసుకుంటాను వాళ్ళు బెదిరిస్తానంటే ఎవరు బెదిరిపోరు. ప్రజలకు కూడా అది పోయింది. మొదలు తారక వస్తే బాగుంటుందేమో అని ఆలోచన పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడైతే లోకేష్ బాబు మాట్లాడుతున్నాడు, సమస్యలు మాట్లాడుతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు, మంచి బాగా ఆర్గనైజ్ చేయగలుగుతున్నాడు. ముఖ్యంగా మోదీ గారు లాంటి ప్రధానమంత్రి ముందు చాలా చక్కగా మాట్లాడాడు. మోడీ దగ్గరికి పిలిచాడు, చక్కగా ఎంకరేజ్ చేశాడు. కనుక ఇందులో ఈ తారక తాలూకు అభిమానులు ఎవరు అనుకోవడం, లేదా వైసీపీ తాలూకు వేరే అభిమానులు అనుకోవడం తప్ప తారక ఏ పార్టీలో కలవడం. ఇది బాగా సూపర్ స్టార్గా ఉన్నాడు కదా. సూపర్ స్టార్గా ఉన్న తర్వాత ఆటోమేటిక్గా కొంతకాలం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు. ఎప్పుడో తెలుగుదేశం పడిపోయే స్థితి వచ్చినట్టయితే అప్పుడు నేను ఉన్నానంటూ వస్తాడేమో. ఇది నా అంచనా అన్నమాట. అంతవరకు తారక రాడు. కానీ జనంలో మాత్రం ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకోవడం మాత్రం అది ఎందుకని నువ్వు అనవసరంగా పెట్టుకున్నావు. ఎన్టీ రామారావు అంటే నువ్వు ప్రాణాలు ఇచ్చేయాలి కదా. ఎన్టీ రామారావు ఆయన అహోరాత్రాలు కష్టపడి ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడి అంటే నిర్మించినటువంటి పార్టీకి నువ్వు ఏమాత్రం కృతజ్ఞత చూపించావో నీ అంతరాత్మ సాక్షిగా ఆలోచించుకో తారక్. చెప్తున్నాను. ఇంకా నా పార్టీ అయింది. ఆ పార్టీ అయింది నట్టితే నువ్వు ఒకసారి తేలిపోయినాడు. ఏం తేలిపోయినాడు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని 26 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు పెట్టినప్పుడు తారక్ ఏమన్నాడు? అటు చూస్తే రాజశేఖర రెడ్డి, ఇటు చూస్తే నందమూరి తారక రామారావు గారు ఇద్దరు ఒకటే కదా, ఎవరైతే ఏముందని చెప్పాడు. అది ఎంత ట్రోల్ అయిపోయింది తెలుసా? ఎన్ని గుండెలు నీకు? ఎన్టీ రామారావు గారితో నువ్వు పోలుస్తావా? రాజశేఖర రెడ్డి ఇక్కడ దాడితే ఎవరికి తెలియదు. ఆ పులివెందుల సంయుక్త ఆంధ్రప్రదేశ్లో తప్ప తెలీదు. తెలిస్తే గెలిస్తే ఢిల్లీలో తెలుస్తుంది. కానీ ఎన్టీ రామారావు ప్రపంచం అందరికీ తెలుసు కదా. ప్రపంచంలో ఉన్న అంటే తెలుగు వాళ్ళందరికీ తెలుసు కదా. ఎన్టీ రామారావు చూడగానే ఆత్మ గౌరవం గుర్తొస్తుంది. ఇంతకుముందు మనకు తెలుగుదేశం అనే పేరు లేదు కదా, మద్రాసీస్ అని పేరు కదా. అట్లాంటి మహానుభావుడు ఎన్టీ రామారావు ఎక్కడ, ఈ రాజశేఖర రెడ్డి ఎక్కడ? రాజశేఖర రెడ్డి చేత ఒకసారి కృష్ణుడి వేషం వేయించండి చూద్దాం. అది ఎన్టీ రామారావు కృష్ణుడి వేషం వేసినట్టయితే అందరూ చెయ్యి దండం పెడతారు. మన మోదీ గారు కూడా ఆయన దేవుడిగా కొలిచే వాళ్ళం. అంటే ఆయన తాలూకు ఆ విగ్రహాన్ని చూసిన వాళ్ళందరూ కూడా దేవుళ్ళగానే కొలుస్తారు. ఆ మధ్యలో నువ్వు ఏదో ఆ చిన్న పోలికలు వచ్చినంత మాత్రంలో నువ్వు ఎన్టీ రామారావు అనుకుంటే నీది పొరపాటే. ఎన్టీ రామారావు గురించి, ఎన్టీ రామారావు పార్టీ గురించి నువ్వేమి చేసావో ఆలోచించుకో. అదొకటి చెప్తున్నాను. రేపు పొద్దున్న ఈసారి కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలవలేదనుకోండి, పార్టీ క్లోజ్. అదే కావాలని చూస్తున్నారు చాలామంది మాట. ఏదో పార్టీ క్లోజ్ అవ్వాలన్నమాట. మరి ఎంతైనా రాజకీయ చతురుడు కదా చంద్రబాబు నాయుడు. ఆయన ఆ చతురత్వం అక్కడ అనుభవ రాహిత్యం చేత జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇవ్వడం తీసేయడం పీకేయడం తారుమారులు చేయడం ఇన్ని చేసి మొత్తానికి పార్టీని కలగాపులగం చేసి నాశనం చేసేసాడు ఆయన. ఇక్కడ ఎంత ప్లానింగ్ కాకపోతే పాల్గొన్న వాళ్ళు 21 మంది. 21 మందిలో ఈయన 18 సీట్లు గెలుచుకుంటున్నారు జనసేన. అంతకుముందు మన ప్రజారాజ్యం వాళ్ళు 175 మందిలో 18 గెలుచుకున్నారు. ఏది గొప్ప? అంతే కదా. అంటే ఎంత ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్లో మెయిన్ ప్లానింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓడిపోకూడదు. ఓడిపోతే పార్టీని రక్షించుకోలేడు. ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఎంతకాలం ఉంటాయి. పార్టీని ఫీడ్ చేయడం చాలా కష్టం. అందువలన అక్కడ వర్మ గారు ఇండిపెండెంట్గా గెలిచే వ్యక్తినే పెట్టుకొని నీ చేతుల్లో పెడుతున్నాను, నేను చూసుకుంటా అన్నాడు. అంటే ఎన్నికల్లో గెలవడం గ్యారంటీ కదా. అంటే గ్యారంటీ అంటే అంత బాగా ఆలోచించి వర్మ గారిని తన చేతిలో పెట్టాడు. పవన్ కళ్యాణ్ వేవ్ కూడా బాగుంది కాబట్టి అమెరికా నుంచి, సింగపూర్ నుంచి, భారతదేశంలో అన్ని రాష్ట్రాల దగ్గర నుంచి కూడా జనాలు వచ్చారు. పిఠాపురం అంతా హోటల్ నిండిపోయి కలకల్లాడుతూ ఉంది. పండుగ వాతావరణం నెలకొంది. దగ్గరుండి గెలిపించుకొని వెళ్తూ ఉన్నారు చాలామంది.
పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాతే వెళ్తారన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజాభిమానాన్ని డబ్బుతో కొనుక్కోలేవు. దీనికోసం రేపు తారక్ కూడా ఎలక్షన్లో గెలిచినట్టయితే డబ్బుతో కొనుక్కుంటాడా? కొనుక్కుంటే జనం అమ్ముడుపోతారు అనుకుంటున్నారా? జనం చాలా తెలివైన వాళ్ళండి. జనం ఎప్పుడు కూడా వాళ్ళ తాలూకు తీర్పు చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది. కరెక్టే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.